హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, నైట్ ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి నాగార్జున గారి హోస్ట్ నచ్చింది? అదేవిధంగా వాళ్ళు ఆడించినటువంటి అది ఏందంటారు గేమ్స్ ఏమి ఆడించలేదులెండి. వాళ్ళు ఆడిన నాటకం ఎలా ఉంది? రక్తి కట్టించారా? ఎపిసోడ్ ఎలా ఉంది? అనేది కామెంట్ సెక్షన్ రాయండి. అసలు బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకుంటే అదే జరగడానికి ఎగ్జిక్యూటింగ్ ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపులే రాత్రి ఎపిసోడ్. సో, ఇక్కడ దమ్ము దుమ్ము అది పక్కన పెట్టండి. గోల్డ్ కార్డ్స్, బ్లాక్ కార్డ్స్ ఇక్కడే అసలైనటువంటి ఆట మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇది ప్యూర్లీ నా అభిప్రాయం మాత్రమే. దీని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈ గోల్డ్ కార్డ్స్ పొందిన వాళ్ళకి ఏంటి ఆ పవర్? ప్రత్యేకమైన పవర్ ఉంటుందని చెప్పారు కదా నాగార్జున గారు పోతూ. సో అదేంటి? అదేవిధంగా ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? హౌస్ మేట్స్కి బిగ్ బాస్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? హౌస్ మేట్స్ అంతా కూడా ఒక్కసారి బిత్తరపోయి చూడడం వాళ్ళ వంతైంది ఈరోజు ఎపిసోడ్లో. అవి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా పాత సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోను కూడా అదేవిధంగా ఆదరిస్తారు. ఇక మనం టాపిక్కి వెళ్దాం. ఎక్కడ స్కిప్ చేయబాకండి ప్లీజ్. రాత్రి బ్లాక్ కార్డ్స్, గోల్డెన్ కార్డ్స్ అంటే ఒక్కొక్కరిని అడిగారు ఎవరు బ్లాక్ కార్డ్స్, ఎవరు గోల్డెన్ కార్డ్స్ అనేది. ఇప్పుడు ప్రేరణ అడిగితే గోల్డెన్ కార్డు ఇవ్వచ్చా లేదన్న గౌతమ్ గురించి అడిగితే గౌతమ్కి ఇవ్వడానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే ఒక రకంగా కృతజ్ఞతా భావం లేనటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రేరణే. అందులో అనుమానం లేదు. ప్రేరణ ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి, ఎందుకంటే ఇది జరుగుతున్నదే. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్ని విధాలా హెల్ప్ చేసింది గౌతమే, అన్ని విధాలా పోకింగ్ చేసింది కూడా ప్రేరణే, అన్ని విధాలు బ్యాక్ పిచ్చింగ్ చేసింది కూడా ప్రేరణే, ఇప్పుడు అడ్డుకుంటున్నది కూడా ప్రేరణే. సో దానికి తగ్గట్టుగానే నాగార్జున గారు ఏం చేశారు, రాత్రి ఒక వీడియో వేసి నువ్వు ఫౌల్ గేమ్ ఆడావమ్మా అని చెప్పి జనాలకి చెప్పడం, డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం. అంటే దాని అర్థం ఏంటి? ఈ అమ్మాయి సరిగ్గా గేమ్ ఆడడం లేదు, అంతా రాంగ్ ఆడుతుందని పోర్ట్రేట్ చేయడం. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ రాయండి. దాని ద్వారా ఏంటి, గోల్డెన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలనేది. సో ఆ అమ్మాయి అది చెప్పింది కాబట్టి హౌస్ కాల్ అడిగాడు. సో హౌస్లో 5 మంది ఇచ్చారు. లాస్ట్లో నిఖిల్ ఇచ్చాడు. లాస్ట్లో మీరు గమనించారు లేదు. సో నిఖిల్ అంటే గోల్డెన్ కార్డు ఎందుకు అర్హత లేదు ఇతనికి? ఎక్కడ గేమ్ మిస్ అయ్యాడు? ఎక్కడైనా బ్యాక్ పిచ్చింగ్ చేశాడా? లేకపోతే ఎవరైనా రూడ్గా మాట్లాడా? ఎక్కడైనా హార్ష్ వర్డ్స్ ఉపయోగించాడా? వర్డ్స్ ఉపయోగించాడా? లేదే. అదేమని ఇప్పుడు నేను చెప్తే నువ్వు గౌతమ్ పిఆర్ అంటారు. గౌతమ్ పిఆర్ కాదండి, ఉన్నదే చెప్తున్నాను. నేనేమి ఆయనే మా మామ కాదు, ఆయనే మా మేనమామ కొడుకు కాదు, ఉన్నదే చెప్తున్నా. వచ్చినప్పటి నుంచి కూడా అతను ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు మన తేజ అంటున్నా కూడా ఏమన్నాడు, అది నా ఆట, నా గేము, నేను సోలోగా ఆడుతున్నాను. అరే ఇచ్చినప్పుడు ఇచ్చాను, అవకాశం ఉండింది కాబట్టి ఇచ్చాను, అవకాశం లేనప్పుడు ఇవ్వలేదు కదా. అదేవిధంగా లాస్ట్లో కూడా సీఎంకి వచ్చినప్పుడు మరి అదే మన తేజకి అవకాశం ఇచ్చారు కదా, నిలబెట్టుకున్నాడా? లేదే. సో కాబట్టి ఇక్కడ అయినా కానీ వాళ్ళందరూ వద్దంటున్నారు అనేది క్లియర్ అయిపోయింది. అలాంటప్పుడు ఇవ్వకూడదు కదా మనం యాక్చువల్గా. కానీ నాగార్జున ఏమన్నారు, నో మీరందరూ చెప్పిన రాంగ్, అతను బ్రహ్మాండంగా ఆడాడు, పేషెన్స్గా ఆడాడు, అందరి దగ్గర మాటలు పడినాడు, ఇవన్నీ చెప్పలేదులే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో గోల్డెన్ కార్డు ఇస్తున్నా అని చెప్పి అతను గోల్డెన్ కార్డు ఇచ్చి. మరి రోహిణి ఏం చెప్పింది, సో అతను బాగా ఆడతాడని అనుకుంటున్నాడు సార్ అని అతను అప్పటికే అడిగాడు పృథ్వీ. నాకు అడిగింది అక్కడ గౌతమ్ గురించి కదా, నా గురించి చెప్తున్నాను అంటాను. నేనేమంటానంటే రోహిణి మెగా చీప్ అవ్వడానికి ఆడినటువంటి గేము అమేజింగ్ అంతే. అది ఈ 8 సెందులో నిలిచిపోయి ఎపిసోడ్ అది. దానికి కాదన్న మనం దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ మిగతా గేమ్స్లో కూడా ఎఫర్ట్స్ ఆడపిల్లకాయలు కూడా పెట్టారు. విష్ణుప్రియ పక్కన పెట్టింది, ప్రేరణ పెట్టింది. అంటే ఈ అమ్మాయి ఇక్కడ అదేవిధంగా ప్రేరణను కూడా చెప్పింది, ఆ అమ్మాయి చేసే తప్పులను ఎత్తి చూపించింది. ఇక్కడ నాకేమనిపించిందంటే
టాప్ 5లో పోవడానికి మార్గం సుగమనం చేసుకునేదానికి ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తప్పిద్దామనే ఉద్దేశంతో మన రోహిణి ఆ విధంగా ప్లే చేసిందేమో అనిపించింది. ఇక మన విష్ణుప్రియని ఎందుకు టార్గెట్ చేయలేదంటే ఆ అమ్మాయికి అంత సీన్ లేదు అనేది ఆ అమ్మాయి అభిప్రాయం. కానీ నేను ఒక మాట చెప్తున్నా వినండి, అంటే ఇది నా గెస్ మాత్రమే. విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుంది లేదు ఉండదు అనేది ఎంతమందో కామెంట్ చేయండి. మార్క్ మై వర్డ్స్, టాప్ 5లో ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే అది అంతే. ఇప్పుడు గవర్నమెంట్ సీట్లు కొన్ని ఉంటాయండి ఎంబీబీఎస్కి, కొన్ని కన్వీనర్ కోటాను ఉంటుంది, కొన్ని ప్రైవేట్ కోటాలు ఉంటాయి. ప్రైవేట్ కోటాలు ఎవరిని తీసుకున్న దాంట్లో ఎవరు డబ్బు పెడితే వాళ్ళకే సీటు. అదే ఫార్ములా ఇక్కడ కూడా ఫాలో జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది అంతే అది. సో కాబట్టి ఇలాంటివన్నీ గోల్డెన్ కార్డ్స్ ఆ అమ్మాయికి కూడా ఇచ్చాడు. తర్వాత ఎవరికి ఇచ్చాడు? హ్యాట్స్ ఆఫ్ నిఖిల్ అని చెప్పి డైరెక్ట్గా నిఖిల్కి ఇచ్చేసాడు. ఎందుకంటే నిఖిల్ అంటే గేమ్స్ అంటే నిఖిల్ అని అందరికీ తెలిసిన విషయమే. పైపించి ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నాడు అనేది మనకు అందరికీ వస్తున్నట్టు బజ్జు. వీళ్ళిద్దరికీ టాప్ 1లో వీళ్ళిద్దరే ఉంటారనేది, వీళ్ళిద్దరి మధ్య విన్నర్ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. సరే, అతనికి ఇవ్వడంలో న్యాయం ఉంది, ఓకే. ఇక్కడ ఈరోజు జరిగేటువంటి ఏమంటారు ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది చెప్తా. ఈరోజు నిన్న డైరెక్ట్గా టికెట్ ఆఫ్ ఫినాల్లో గెలిచాడు కాబట్టి అతన్ని నామినేషన్లో లేకుండా డైరెక్ట్గా టాప్ 5 అదే ఫైనల్కి వెళ్ళిపోయాడు అవినాష్. నెక్స్ట్ సేవింగ్ ఆర్డర్ చెప్తున్నా వినండి. నెక్స్ట్ ఎవరిని చేస్తారు తెలుసా? గౌతమ్ని. తర్వాత ఎవరిని చేస్తారు? ప్రేరణని. ఆ తర్వాత ఎవరిని చేస్తారు? నబిల్ని. ఇది 100% గ్యారెంటీ అండి. కావాల్సి చూసుకుని రాత్రికి ఎపిసోడ్లో చూడండి. చివరిలో ఎవరిని పెడతారు? జంట పక్షులను పెట్టారు. అసలు యాక్చువల్గా ఏంటి, నబిల్ కంటే ఎక్కువ ఓట్లు ఉండేది విష్ణుప్రియకి. వాస్తవం కూడా అదే. కానీ ఇక్కడ టెన్షన్ క్రియేట్ చేయాలి అంతే, ఇంకేం లేదు అక్కడ. టీఆర్పీ కోసం ఎంత గడ్డైనా తింటారు వీళ్ళు. సో వాళ్ళిద్దరిని పెట్టారు. సహజంగా చూసేవాళ్ళకి ఏమనుకుంటారు? ఖచ్చితంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోద్దని అనుకుంటారు. అంటే తెలిసిపోయింది కాబట్టి ఇది ఓకే. 24 hours కాకుండా కేవలం ఎపిసోడ్స్ కానీ వేస్తే ఖచ్చితంగా ఏమనుకుంటారు? విష్ణుప్రియ ఏం వాళ్ళది ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది అనుకుంటారు. సో అక్కడ వాళ్ళిద్దరిని పెట్టి విష్ణుప్రియని సేవ్ చేసి మన పృథ్వీని ఎలిమినేట్ చేశారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, గౌతమ్ని ఫస్ట్ సేవ్ చేయడం హౌస్లో ఉండే హౌస్ మేట్స్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న క్యాండిడేట్కి ఏంటి ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుందా అనే ఒక ఆలోచన వాళ్ళలో పడిపోద్ది. డిమోటివ్ అయిపోతారబ్బా. వాళ్ళకి ఏం తెలియదు, ఎలా ఆర్డర్ ఏ విధంగా ఏ ఆర్డర్లో చేస్తారని కూడా తెలియదు. యాక్చువల్గా ఏంటి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అసలు ముందు వెనక జంబ్లింగ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఈ గోల్డెన్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఫినాలే వీక్ కానీ పంపిస్తే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే చెత్త గేమ్, ఇంతకంటే ఏమంటారు డిజాస్టర్ గేమ్ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నా. మరి పవర్ అని అంటే వాళ్ళకి ఏమన్నా ఓటింగ్ అప్పీల్ చేస్తే నో ప్రాబ్లం. అది ఓటింగ్ అప్పీల్ ఎటు అందరికీ ఇస్తారు. ఎవరు టాప్ 5లో ఉండాలి, ఓటు అప్పీల్ ఇవ్వాలి. అది గత సీజన్లో చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి ఏదో ప్రత్యేక పవర్ అన్నదని చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయొద్దు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.